నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. మనం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో విచారణ చేసుకుంటున్నాం. అందులో 4వ శ్లోకం, బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశ్శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇది శ్లోకం 4-5 శ్లోకాలు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత తత్వగ్రంథము అంటే యథార్థమును చెప్పే గ్రంథం. మనమేమో ఒక మతానికి అలవాటు పడి ఉంటాం. మతానికి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే, ఆ మతంలో ఉండేటువంటి విశ్వాసాలు ఏమున్నాయో ఆ విశ్వాసాలు మన మనసులో బాగా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది శైవులు అంటే వాళ్ళు ఏమంటే శివుడే దేవుడు అనేటువంటి వాళ్ళు శైవులు. వైష్ణవులు విష్ణువే దేవుడు అనేటువంటి వాళ్ళు వైష్ణవులు. శాక్తేయులు శక్తియే దేవత అనేటువంటి వాళ్ళు శాక్తేయులు. తర్వాత గాణాపత్యం గణపతియే దేవుడు అనేటువంటి వాళ్ళు గాణాపత్యం. తర్వాత కౌమారీయులు అంటే కుమారస్వామియే దేవుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది. తర్వాత సౌరము అంటే సూర్యుడే దేవుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది. ఇట్లా ఇవి మతాలకు సంబంధించినటువంటివి. ఇవి ఈ మతాల వాళ్ళు ఇప్పుడు ఈ శైవులు వైష్ణవులు శాక్తేయులు ఇప్పుడు బాగా కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు చాలా తక్కువ అరుదుగా కనిపిస్తారు. అంటే ఇప్పుడు సౌరులు మన దేశంలో లేరు. అంటే వేరే దేశంలో సౌరమానం ప్రకారం సౌర్యుడిని దేవునిగా పూజిస్తారు. మిగతా వేరే దేవతలందరూ వాళ్లకు సంబంధం లేదు. అయితే ఇక్కడ మన దేశంలో ఏంటంటే సూర్యునికి అర్ఘ్యప్రదానాదులు ఇవన్నీ ఇస్తారు, కానీ ఆ సూర్యుడు వీళ్ళ ఇష్టదైవమైనటువంటి ఆయన యొక్క స్వరూపమని వీళ్ళు ఈ భావనలో పోతారు. సరే, అది ఉండనియండి. ఇప్పుడు గాణాపత్యం అంటే గణపతియే దేవుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది. అది గణపతి అథర్వశీర్షం అనేటువంటి ఉపనిషత్తును బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడతారు. కానీ గణపతి అథర్వశీర్షం అంటే ఏంటి అనేటువంటిది వాళ్ళకి అర్థంతో పని లేదు. అర్థంతో లేకుండా వాళ్ళు కేవలం వాళ్ళు ఏదైతే మనస్సులో నమ్మినారో దాన్ని తీసుకుంటుంటారు. ఇప్పుడు శైవులు ఏమంటారంటే శివుడే దేవుడు, వైష్ణవులు ఏమంటారంటే విష్ణువే దేవుడు. ఇందువల్ల ఏమైందంటే శివపురాణాలు కొన్ని వచ్చినాయి, వైష్ణవ పురాణాలు కొన్ని వచ్చినాయి. అంటే శివుడే దేవుడు అనేటట్లుగా కొంతమంది ఏం చేశారంటే శివుని పైన పురాణాలు కొన్ని రాయడం జరిగింది. విష్ణువే దేవుడు అనేటట్లుగా పురాణాలు కొన్ని రాయడం జరిగింది. అయితే వీటికి మూలము విష్ణు పురాణం అని ఉన్నది. అది వ్యాసుల వారు రాసినటువంటిది. ఆ విష్ణు పురాణము స్టాండర్డ్ అని చెప్పారు. అందులో శివకేశవ భేదం అనేటువంటిది అక్కడ లేదు అని తత్వవేదానంద స్వామి వారు చెప్పారు.
తర్వాత బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము అనేటువంటివి కూడా ఉన్నాయి. పద్మపురాణము అది కూడా వ్యాసుల వారి ద్వారా రచించబడినది అని చెప్పారు. తర్వాత వచ్చినటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మధ్యలో వ్యాసుల వారి పేరు చేత కల్పించబడినవి అని చెప్పారు. స్కాంద పురాణం అనేటువంటిది ఉందని, ఆ స్కాంద పురాణం అనేటువంటి దాంట్లో మీరు ఏ వ్రతమన్నా తీసుకోండి, ప్రతి వ్రతము కూడా ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో కేదారేశ్వర వ్రతం చేశారు. ఇది కేదారేశ్వర వ్రతం కూడా స్కాంద పురాణమునందు సూత మహర్షి ఇట్లా చెప్పినారు అని ఉంటుంది. దీనిని తీసుకొని పోయి అక్కడ కన్నా వెతికితే, స్కాంద పురాణంలో వెతికితే ఎక్కడా కనిపించదట. ఇటువంటివన్నీ క్రియేట్ చేయబడినాయి. కాబట్టి ఒరిజినల్ అనేటువంటి దాన్ని తీసుకునేటప్పటికి ఏంటంటే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనస్సులో వాళ్ళు కల్పించుకొని, వాళ్ళు మా పద్ధతి బాగుండాలనే ఉద్దేశం చేత ఏం చేస్తారంటే వాళ్ళని క్రియేట్ చేసి వాటిని చొప్పించడం జరిగింది అని తత్వవేదానంద స్వామి వారు చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఏ మతాన్ని స్వీకరించాలి అని అంటే శైవమా, వైష్ణవమా, శాక్తేయమా, ఏం స్వీకరించాలంటే ఇది మతాలకు సంబంధించినటువంటిది. నీకు మతాలకు సంబంధించి స్వీకరిస్తే విశ్వాసములో నువ్వు పడిపోతావు. విశ్వాసము నిన్ను గట్టెక్కిస్తుందా లేకపోతే యథార్థము గట్టెక్కిస్తుందా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి జ్వరం వచ్చిందని అనుకోండి. జ్వరం వస్తే మీకు ఒక విశ్వాసం ఏమిటి? దేవుని దగ్గరికి వెళ్ళి ఒక 40 చుట్లు ప్రదక్షిణ చేస్తే జ్వరం తగ్గిపోతుంది అని ఎవరో చెప్పారని అనుకోండి. ఈ విశ్వాసం ప్రకారం మీరు వెళ్ళి ఆ గుడి చుట్టూ 40 చుట్లు తిరిగేసి వస్తే మీకు జ్వరం తగ్గుతుందా? లేదంటే మీరు వెళ్ళి ఈ జ్వరం వచ్చింది, ఈ జ్వరాన్ని చూసేటువంటి వాడు డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చూపించి ఆ డాక్టర్ దీన్ని చూసి, ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు ఈ జ్వరానికి శరీరానికి సంబంధించి ఆయన దానికి చదువుకొని ఉంటాడు, దానిపైన ఆయన పరిశోధన చేసి ఉంటాడు, ఆయనకు వివేకం ఉంటుంది, నాకు దానికి సంబంధించిన వివేకం లేదు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడిగి ఆ డాక్టర్ ఏమైనా రక్త పరీక్ష చేయాలంటాడో, ఎక్స్రే తీయాలంటాడో ఏమో దాన్ని బట్టి చూసి దానిని బట్టి నేను చికిత్స దానికి చేసుకొని సక్రమంగా చేసుకుంటాను అనేటువంటిది ఇదొక ప్రొసీజర్. ఇప్పుడు మతమేమో విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది, యథార్థమేమో సత్య మార్గం వైపు చూపిస్తుంది. దీంట్లో మత విశ్వాసాలు పట్టుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకారంగా వెళ్ళిపోతారు. ఏ ప్రకారంగా? గుళ్ళకు వెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం, ఏంటో గ్రహాల దగ్గరికి వెళ్ళడం, దానికి ఏంటో చేతపళ్ళు చేసినారనడం, ఇంకా అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు గురి పెట్టి మేము చూస్తామని అనడం, ఇవన్నీ మత విశ్వాసాలకు సంబంధించిన వాటిలో పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీడికి యథార్థము తెలియదు. యథార్థము తెలియకపోగా వీడుకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా సర్వమును పోగొట్టుకుంటాడు. అందువలన ఏంటంటే వివేకం తెచ్చుకోవాలి. వివేకం తెచ్చుకొని యథార్థము వైపు అడుగు వేయాలి. యథార్థం వైపు అడుగు వేసినప్పుడు ఏమవుతుందంటే మత విశ్వాసాలు అనేటువంటివి ఇక్కడ దాన్ని కొద్దిగా దాన్ని ఏం చేయాల్సి వస్తుంది? క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. క్యాలిక్యులేట్ చేయడం అని అంటే ఇది మత విశ్వాసాలు చెప్తున్నటువంటిది ఇది కరెక్ట్ అవునా కాదా? ఉదాహరణకి సత్యనారాయణ సంవ్రతం అనే దానికంటే పూర్వకాలంలో ఇంటిలో పిల్లులు, ఎలకలు లేకుండా ఉండడానికి పిల్లులు పెంచేవాళ్ళు. తర్వాత కుక్కలు, మేకలు కూడా పెంచుకునేవాళ్ళు, కోళ్ళు కూడా పెంచుకునేవాళ్ళు. వీళ్ళు బ్రాహ్మణులు అయినా సరే పిల్లులు పెంచుకునేవాళ్ళు. కోడిని కూడా కోడి పుంజుని పెంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో టైం అవన్నీ లేవు. ఈ కోడి పుంజు ఏం చేస్తుందంటే అది కోడి కూస్తుంది. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము అని అది కూస్తుంది, కోడి కూత. ఈ కోడి కూత కూసినప్పుడు వీడు ఇంత టైం అయింది కాబట్టి నేను ఇప్పుడు లేవాలి అని చెప్పి లేచి వాళ్ళు
వాళ్ళ యొక్క నది స్నానానికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి తర్వాత చేసుకునేవాళ్ళు. ఇట్లా ఉండే సందర్భంలో ఒకానొక రోజు వాళ్ళ తండ్రి యొక్క తిథి వచ్చింది. తిథి వస్తే ఏమైందంటే వీళ్ళు ఆ తిథి చేసే దీనికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ పిల్లి ఏం చేసిందంటే, పిల్లి ఇంట్లో ఉంటుంది కదా, పిల్లి ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లోనూ వచ్చి మూతి పెడుతుంది. అది అన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది పిల్లి. అందుకని ఏం చేస్తారంటే ఈ తిథి చేసేటప్పుడు వచ్చి అదంతా డిస్టర్బ్ చేస్తుంటే ఈ పిల్లిని తీసుకెళ్ళి ఒక గంప కింద మూసిపెట్టు అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఆ పిల్లిని తీసుకెళ్ళి గంప తెచ్చి గంప కింద మూసిపెట్టి ఈ తిథి కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశారు. ఎందుకంటే దానివల్ల డిస్టర్బ్ కాకుండా. ఇది క్రమంగా ఏమైందంటే ఆయన చనిపోయినాడు. ఈ పని చేసిన ఆయన చనిపోయినాడు. వీళ్ళ ఇంట్లో పిల్లులు కూడా లేవు, పిల్లులు కూడా లేకుండా పోయినాయి. కానీ మళ్ళీ వాళ్ళ కొడుకు ఉన్నారు చూడండి, వాళ్ళ కొడుకు ఇంతకుముందు వాడు పిల్లిని గంప కింద మూసిపెట్టాడు కదా, రేపు పిల్లిని తీసుకెళ్ళి గంప కింద మూసిపెట్టు అని మాత్రం చెప్పాడప్పుడు వాళ్ళ తండ్రి. అది ఎందుకు చెప్పినాడు అనేటువంటిది వీడు ఆలోచన చేయలేదు. వీడు కాలక్రమేణా ఏమైందంటే మా నాన్న అప్పుడు నన్ను గంప కింద పిల్లిని మూసిపెట్టమన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వీడు ఇప్పుడు మళ్ళీ తిథి వచ్చి తిథి చేయాలని అంటే కన్నా పిల్లిని ఒకదాన్ని వీడింట్లో పిల్లి లేదు, పిల్లి లేకపోయినా కూడా వీడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లిని పట్టుకొని వచ్చి గంప కింద మూసిపెట్టి మళ్ళీ తిథిని చేశాడు. ఇదంతా ఎట్లా ఉంటుందండి? ఇది మత సాంప్రదాయం కింద ఇట్లాంటివి వచ్చేసాయి. కాబట్టి మతం అనేటువంటిది విశ్వాస ప్రధానంగా ఉంటుంది, తత్వం అనేటువంటిది సత్య ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మత ప్రధానానికి సత్య ప్రధానానికి రెండింటికి మధ్యలో మన మనస్సు అనేటువంటిది మన మతము పైన బాగా విశ్వాసం అనేది ఉంది. కాబట్టి యథార్థత మార్గంలోకి పోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ మనస్సు చాలా కొట్టుమిట్టాడాల్సి వస్తుంది, దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే చాలా బాగా మనస్సు చేత పరిశీలించి గుర్తుపెట్టుకొని మనం ఇలా చెయ్యాలి, ఇది వివేకం అనేటువంటిది తెచ్చుకొని ఇప్పుడు మనం ముందుకు పోవాల్సి వస్తుంది. సరే అట్లయితే ఇప్పుడు మొత్తం మీద మాకేంటో చెప్పవయ్యా, మమ్మల్ని మతం తీసుకోమంటావా ఏంటిది, మేము మతస్థులం కాదా అని అంటే, అయ్యా మీరు హిందూ మతానికి చెందిన వాళ్ళే, దానికి కాదని నేను చెప్పట్లేదు. అయితే మరి ఇప్పుడేంటి పరిస్థితి, భగవద్గీతను పట్టుకున్నాం. మరి భగవద్గీతను పట్టుకుంటే ఇప్పుడు మేము వైష్ణవుల సేవలు అనకూడదా? నీ ఇష్టం అనుకో, మేము వద్దని చెప్పట్లేదు. మరి ఇంకేంటి మీ ఉద్దేశం ఏంటి అంటే, అయ్యా భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారంగా మేము ఆచరిస్తాము. ఇప్పుడు చూడండి, మీరు ఒకటి చూడండి, భగవద్గీతలోకి వచ్చేటప్పటికి రుద్రాణం శంకరశ్చాస్మి అని అన్నాడు. భగవద్గీతలో రుద్రాణం శంకరశ్చాస్మి, రుద్రులలో శంకరుడు నేనే అని అన్నాడు. ఆదిత్యానామహం విష్ణు అని అన్నాడు. ఆదిత్యులలో విష్ణువు నేనే అన్నాడు, రుద్రులలో శంకరుడు నేనే అన్నాడు. అంటే ఇప్పుడు శంకరుడు నేనే, రుద్రుడు కూడా నేనే. ఇప్పుడు శివుడు విష్ణువు రెండు నేనైనాను కదా. రెండు నేనైనప్పుడు భగవంతుని యందు భేదం అనేటువంటిది లేదనేది కదా వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి శైవం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే శైవులు విష్ణువును చూస్తే వాళ్ళకు పట్టదు, వైష్ణవులు శివుని చూస్తే ఆయనంతా శ్మశానవాసి, ఆయన దూరంగా ఉండాలా అని చెప్పి వాళ్ళని పట్టుకోరు. అంటే ఇప్పుడు పరస్పర భేదం అనేటువంటిది వచ్చేసి మనసులో వాళ్ళని చూస్తే వీళ్ళకు, వీళ్ళని చూస్తే వాళ్ళకు ఘర్షణ. సరే ఈడ మనుషుల్లో అంటే ఘర్షణ అనుకో, దేవుని పైన కూడా భేదభావన వచ్చేస్తుంది. కాబట్టి మతం ఏం చేస్తుందంటే ఈ భేదాన్ని కల్పించి, భేదాన్ని చూపించి మన మనస్సులో ఈ విధమైనటువంటి దేవుని పైన కూడా వ్యతిరేక భావాన్ని ఏర్పాటు చేసి సత్యము వైపు మనల్ని తీసుకుని వెళ్ళకుండా చేస్తుంది. కాబట్టి ముందు భగవద్గీత తెలుసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు నిర్ణయం చేసుకో. నువ్వు నిర్ణయము నేను మతంలో ఉంటానా లేకపోతే సత్యం వైపు పోతాననేది మళ్ళీ నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదట్లో నువ్వు మతాన్ని పట్టుకొని ఉంటావు, మతం పైన విశ్వాసం ఉంటుంది, కాదని నేను చెప్పట్లేదు. భగవంతుణ్ణి ప్రార్థించుట, భగవంతుని పూజించుట, భగవంతుని సేవించుట. ఇప్పుడు భగవంతుని పూజించుట అంటే ఏంటి, భగవంతుని సేవించుట అంటే ఏంటి, భగవంతుని ఎట్లా చేస్తే, ఏ విధంగా చేస్తే భగవంతుని పూజించినట్లు అవుతుంది.
ఇదంతా కూడా మనకు కావాల్సి ఉంటుంది కదా. ఇదంతా మనం చూసుకునే పరిస్థితులకు వస్తే వీళ్ళ యొక్క మత విశ్వాసాలను అనుసరించి ఏమవుతుందంటే వీళ్ళ విధానమే వేరుంటుంది. భగవంతుణ్ణి పూజించుట అంటే ఆడ పుష్పాలు తీసుకురావడం, ఇంకా దానికి అభిషేకానికి అన్నీ తీసుకురావడం, దానికి ఇంకా ఆయనకి ఏదో చేయడం, ఇవన్నీ కర్మకు సంబంధించింది ఉంటుంది. మనకు కర్మయోగం అని 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయం లేకపోతే నువ్వు కర్మయోగంలో కర్మ అంటే ఏంటనేది వచ్చేస్తుంది. దాంట్లో నిత్యకర్మ, నైమిత్య కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మలు ఇవన్నీ వచ్చేస్తాయి. దాంట్లో నిత్యకర్మ, నైమిత్య కర్మ చేయటమే నువ్వు చేసేటువంటి భగవంతుని చేసేటువంటి ఆరాధన అనేటువంటిది వస్తుంది. కాబట్టి బేసిక్ లెవెల్లోనే మనం ఎలా అనేటువంటిది కర్మ అని తెలుసుకోవాలి. ఆ కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. కర్మను కర్మయోగంగా మలుచుకున్నట్టు ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించుట, భగవంతుని సేవించుట, భగవంతుని పూజించుట ఇవన్నీ వస్తాయి. సరే, ఇప్పుడు మనమేమో 10వ అధ్యాయంలో ఉన్నాము. 10వ అధ్యాయంలో ఉండి మళ్ళీ 3వ అధ్యాయం గురించి మళ్ళీ ఇలా పోవడం అంటే అనంటే ఇక్కడ కొన్ని మనకు విషయాలు ఉన్నాయి కాబట్టి దానికోసం కొద్దిగా బేస్ దీంట్లో దాన్ని 1-2 మాటలు చెప్పాలనే ఉద్దేశం చేత వాటిని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు కర్మయోగం చేయాల్సి ఉంటుంది. కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి ఏర్పడి ఈశ్వర భావన వైపు అంతఃకరణం ముందుకు వెళుతుంది. కర్మయోగం 2 ఒకటి కాదు. కర్మ వేరే, కర్మయోగం వేరే. కర్మ చేస్తే కర్త అవుతాడు, బంధింపబడతాడు. కర్మయోగం చేస్తే అప్పుడు కర్తగాడు, అప్పుడు ఈశ్వరుడు కర్త అవుతాడు. నాహం కర్త హరికర్త. హరికర్త నేను హరి అని అన్నానని వైష్ణవ అని అనుకోవద్దు. హరి అంటే శాస్త్రం ప్రకారము భగవంతుణ్ణి హరి అని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను కర్తను కాదు, ఈశ్వరుడు కర్త అని చెప్పడం జరుగుతుంది. ఆ ఈశ్వరుడు ఇక్కడ కర్మ చేపిస్తున్నాడు. ఈశ్వరుడు దీనికి కర్త కానీ నేను కర్త కాదు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం 5వ అధ్యాయంలో చివరి శ్లోకం అదే వస్తుంది. కాబట్టి భోక్త అంటే ఈ యొక్క కర్మ ఫలమును స్వీకరించేటువంటి వాడు భోక్త. ఎవడు భోక్తో వాడే కర్త అవుతాడు. కర్త ఎవడైనాడు వాడే భోక్త అవుతాడు, కానీ కర్త కానివాడు భోక్త అయ్యేదానికి లేదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే అన్నాడు అక్కడ 3వ అధ్యాయంలో. అంటే ఇదంతా చేస్తూ ఉన్నటువంటిది, కర్మంతా చేస్తున్నటువంటిది ప్రకృతి చేస్తూ ఉంటే, అంటే ప్రకృతి అంటే ఇక్కడ ఈశ్వరుడు చేస్తూ ఉంటే వీడేమనుకుంటున్నాడంటే నేను ఈ కర్మ చేస్తున్నానని చెప్పి వీడు అనుకుని వీడు కర్త అయిపోతున్నాడు. ఇది అహంకారం చేత చేసి వీడు అహంకార పూరితుడైపోయాడు. కానీ నిజంగా ఒరిజినల్ ఏంటి? తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయో గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. గుణేషు వర్తంత అంటే ఆ గుణములు ఆ గుణ కార్యముల యందు ప్రవర్తమానమవుతున్నాయి. దీనికి నేను కర్తను కాదు అంటే గుణములు గుణకార్యములందు ప్రవర్తమానమయ్యేటట్లుగా ఈశ్వరుడు చేస్తున్నాడు. అంతేగాని దీనికి నాకు ఇక్కడ మధ్యలో ఏమనే మాత్రం సంబంధం లేదు అనేటువంటిది వస్తుంది. కర్మయోగములో ఇది బాగా స్థిరపడుతుంది. ఇలా కర్మయోగమునందు ఎవడైతే స్థిరపడి కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి కలుగుతుందో వాడికి ఇప్పుడు ఆ ఈశ్వరుడు అంటే ఎవరు అనేటువంటి విషయము తెలుసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఈశ్వరుని తెలుసుకోవాలనే భావనతో ఉన్నటువంటి వాడికి, సత్యముని తెలుసుకోవాలని అనుకునే వాడికి భగవంతుడు ఏం చెప్పాడంటే మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాససి దర్శనం. వాడికి సంశయము లేకుండా నా గురించి నేను చెప్తాను, తెలుసుకో అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ సంశయము లేకుండా నేను వాడికి చెప్తున్నానని భగవంతుడే చెప్పాడు. ఎవడికి? నన్నే ఆశ్రయించి నన్నే తెలుసుకోవాలనుకునేవాడికి. అక్కడ భేదాలు అనేటువంటివి లేని స్థితికి వీడు వెళుతున్నాడు. ఇప్పుడు వాడికి చెప్తున్నాడు భగవంతుడు. అలా చెప్తున్నటువంటి వాడికి క్రమంగా అవన్నీ తీసుకొస్తూ వాడి అంతఃకరణ పరిపక్వమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యథార్థాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు చైతన్యం సత్యం. ఈ చైతన్యమే సత్యము.
మిగిలినటువంటి జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జగత్తు చూడడానికి ఉన్నది. చూసే సమయంలో జగత్తు ఉంది. మిగిలిన సమయాలలో జగత్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మళ్ళీ నిదానంగా నిర్ణయం చేస్తాం. ఇప్పుడు జగత్ అనేటువంటిది తోపించుచున్నదే కానీ నిజముగా సత్యము కాదు. నీకు జగత్తు కనిపిస్తూ ఉంది, లేదని చెప్పట్లేదు. జగత్తు కనిపిస్తూ ఉందే కానీ విచారణ చేసి చూస్తే నీకు సత్యం ఏదో తెలుస్తుంది అనేటువంటిది ఇక్కడ విషయం. సరే, దాని గురించి మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అంతఃకరణము ద్వారా విషయ జ్ఞానము తెలుసుకుంటా. అంతఃకరణం అంటే మన యొక్క అంతఃకరణం. ఇక్కడ మనస్సును అనుకోండి, ఇది విషయ జ్ఞానం. ఈ అంతఃకరణం అనేటువంటిది విషయముతో కలిసి విషయము మన అంతఃకరణము రెండు ఒకటైపోయినప్పుడు, అంటే ఇప్పుడు మామూలుగా విషయం వేరుగా ఉంటుంది, మన అంతఃకరణం వేరుగా ఉంటుంది. అంటే మన మనస్సు వేరుగా ఉంది. ఉదాహరణకి పుస్తకం అని అనుకోండి, పుస్తకం ఇది ఎక్కడో ఉందని అనుకోండి, నాకు తెలియదు. అదే నాకు ఎదురుగా వచ్చి నేను వెతికినప్పుడు ఈ పుస్తకాన్ని పట్టుకొని ఇది పుస్తకము అంటే నా మనస్సు కంటి నుంచి వెలువడి ఈ పుస్తకం అంతా కూడా వ్యాపించి నా మనస్సు పుస్తకం ఆకారాన్ని పొందింది. అంటే మనస్సు అంతా కూడా వచ్చి ఇప్పుడు ఈ పుస్తకం వరకు వ్యాపించింది. ఇదంతా మధ్యలో అయింది. మధ్యలో ఏ అడ్డంకి వచ్చినా కూడా మళ్ళీ ఈ పుస్తకం నాకు కనిపించదు. ఈ అడ్డంకి లేకుండా నా మనస్సు ఈ పుస్తకం రూపంగా అంతా కలిసినప్పుడు ఈ పుస్తకం అనే జ్ఞానం కలగలేదు. నా మనస్సు ఈ వస్తువు ఆకారాన్ని పొందింది. ఈ వస్తువు ఆకారాన్ని పొందిన తరువాత ఇప్పుడేమైందంటే ఈ వస్తువు ఆకారాన్ని పొందిన తర్వాత ఇది ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ మనస్సు అనేటువంటిది వస్తువు ఆకారంగా పొందిన సమయంలో ఆ వస్తువునే అంటే వస్తువాకారంగా పొందినటువంటి అంతఃకరణము ఉన్న ప్రదేశంలోనే ఉన్నటువంటి చైతన్యం ఉందే, ఆ చైతన్యం ఏం చేస్తుందంటే ఈ వస్తువును గుర్తిస్తుంది. ఈ వస్తువును గుర్తించి ఈ మనస్సులో దానికి పెట్టుకోని పేరు ఒకటి ఉంటుంది, అది పైకి వస్తుంది. దాని రూపాన్ని ఇప్పుడు చైతన్యం పొందుతుంది. అంటే ఆ వస్తువుని ఇది పుస్తకమని మనస్సు ఇంతకు ముందు పేరు పెట్టుకొని ఉంది. అది ఇప్పుడు పైకి వస్తే ఆ వస్తువు పలానా పేరు అనేటువంటి ఆకారాన్ని అంటే జ్ఞానాకారాన్ని పొందుతుంది ఆ చైతన్యం. ఇప్పుడు దానికి పుస్తకం అని పేరు పెట్టింది. ఆ పుస్తకం అని పేరు పెట్టింది ఇప్పుడు ఎవరంటే ఈ చైతన్యం. అంటే చైతన్యము పేరు పెట్టలేదు, ఆ జ్ఞానాకారంగా మారింది. పుస్తకం అనే జ్ఞానాకారంగా నీ తెలివి మారింది. తెలివన్నా చైతన్యమన్నా ఒకటే. అంటే ఇప్పుడు నీ తెలివి ఇప్పుడు ఏమైంది, పుస్తకం అన్నది. పుస్తకం అనేది ఎవరు, తెలివి అనిందా లేకపోతే ఇంక వేరే ఎవరైనా అన్నారా అంటే తెలివి అన్నది. కాబట్టి ఆ తెలివి ఇప్పుడు పుస్తకం అయ్యి పుస్తకం అని అన్నది. పుస్తకం అనింది మళ్ళీ పుస్తకం అనేది మనస్సు, పుస్తక జ్ఞానముగా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ చైతన్యం. సో ఇప్పుడు చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుందో ఇప్పుడు ఇక్కడ. అంటే అందుకని మీకు ఈరోజు ఏం చేశానంటే మీరు కన్నా బాగా గమనిస్తే వాట్సాప్ గ్రూప్లో ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి రెండు శ్లోకాలను మీకు నేను ఫోటో తీసి పెట్టాను. ఆ ఫోటోలో ఎందుకంటే ఉపనిషత్తు మనకు పరమ ప్రామాణికం. ఆ పరమ ప్రమాణమైనటువంటి ఉపనిషత్తుని నేను ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సంజ్ఞానమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ధృతిర్మతిర్మనీష జాతి స్మృతి సంకల్ప క్రతురస కామో వశయితే సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి అంటే ఈ ప్రజ్ఞానము యొక్క పేర్లే ఇవన్నీ అన్నాడు. ఏంటివి? సంజ్ఞానమని, విజ్ఞానమని, సంజ్ఞానమని, ఆజ్ఞానమని, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి,
మతి, మనీష, జాతి, స్మృతి, సంకల్ప, క్రతు, కామ, వశ ఇది. ఇవన్నీ ఇట్లా పేర్లన్నీ కూడా, ఈ పేర్లు ఎవరివనంటే ఈ ఈ చైతన్యమునకే ఆ విషయముతో సంబంధపడినప్పుడున్నటువంటి ఆ చైతన్యము అంటే జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానము దీనికి పెట్టిన పేర్లు. దేనికి పెట్టిన పేర్లు? అంతఃకరణ విశిష్ట చైతన్యము ద్వారా ఏది ఏర్పడిందో దాని లోపల అంటే అంతఃకరణములో పెట్టుకున్న పేర్లు అనేటువంటివి ఏమున్నాయో అది పైకొస్తే ఆ పేర్లు జ్ఞానముగా ఈ తెలివి కనిపించింది. దానికే ఇప్పుడు ఆ పేర్లు అని చెప్పడం జరిగింది ఇక్కడ. దీన్ని ఏమంటారంటే ఇది లక్షణ వాక్యం అని అంటారు దీన్ని ఇక్కడ. లక్షణ ద్వారా చెప్తున్నారు. మీరు ఇప్పుడు ప్రపంచంలో చూడండి, దేనినైనా గుర్తించండి, తెలివితోనే గుర్తిస్తున్నారు. ఆ తెలివి స్వరూపం అనేటువంటిది ఉందే, ఆ తెలివి స్వరూపమే ఇప్పుడు నీకు జ్ఞానరూపంగా ఆ విషయ జ్ఞానముని వీడు ప్రకటిస్తున్నాడు. ఆ విషయ జ్ఞానమును ప్రకటిస్తున్నాడు కానీ ఆ విషయ జ్ఞానమును ప్రకటిస్తున్నది నేను మనస్సుని భావిస్తూ దానిలో వీడు పడిపోతున్నాడు. నేనే గుర్తిస్తున్నాను పడిపోతున్నాడు. కానీ నిజంగా గుర్తించింది ఇక్కడ ఎవరనంటే అంతఃకరణ విశిష్ట చైతన్యముతో గుర్తించిన విషయానికి అంతఃకరణముతో కలవకుండా ఉండేటువంటి ఏ చైతన్యం ఉన్నదో, అంటే అక్కడే ఏ చైతన్యం ఉన్నదో అది ఆ తెలివి ఉన్నదే, ఆ తెలివి ఆ జ్ఞాన రూపంగా మారింది. ఇప్పుడు సుఖం వచ్చిందని అనుకోండి, మనకి సుఖాకార జ్ఞానంగా నీకు తెలుస్తూ ఉంది. సుఖ జ్ఞానం ఉందా లేదా సుఖం ఉందా ఒకటేనంటే సుఖ జ్ఞానం ఉన్నది, అంటే సుఖాకారంగా నీకు జ్ఞానం తెలియబడుతూ ఉంది. ఇప్పుడు మీకు దుఃఖం వచ్చిందని అనుకోండి, దుఃఖం అనేది ఉందా లేదా దుఃఖాకార జ్ఞానం ఉందా? అంటే నేను దుఃఖపడుతున్నాను, నాకు దుఃఖం కలుగుతూ ఉంది అని మీరు అనుకుంటున్నారా? లేదా దుఃఖం అనేది ఏమన్నా మీకు సపరేట్గా ఒకటి ఉందా అని అంటే దుఃఖం అనేది సపరేట్గా ఒకటి లేదు. నీ తెలివే, నీ యొక్క జ్ఞానమే దుఃఖాకారంగా మారిపోయి దుఃఖముగా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అంటే నీ జ్ఞానమే సుఖాకారంగా మారింది, నీ జ్ఞానమే దుఃఖాకారంగా మారింది. ఇది విషయం ఇక్కడ నువ్వు గ్రహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు చైతన్యము ఇట్లా మారుతుందా? ఎందుకంటే చైతన్యం నందు మార్పులు ఉండవు కదా. చైతన్యం నందు మార్పులు లేకపోతే చైతన్యం ఇలా ఎట్లా మారింది, దీనికి పేర్లు ఎట్లా వచ్చినాయి, ఈ తెలివి అనేటువంటిది ఈ రూపాన్ని పొందుతుందని మీరు చెప్తున్నారే అని అంటే దానికి చైతన్యానికి సంబంధించి మీకు ఇంతకు ముందే నేను ఒకటి చెప్పుకున్నాను. ఏమంటే సత్ అని అంటారు చైతన్యాన్ని. సత్ అంటే ఉండుట, ఉన్నది, ఏది ఉన్నదో అది సత్. ఆ సత్ దానిని మూడు కేటగిరీలుగా తీసుకున్నారు, 3 కేటగిరీలుగా చెప్పారు. ఏమిటది? పారమార్థిక సత్, వ్యావహారిక సత్, ప్రాతిభాసిక సత్. వినుండే వాళ్ళు ఉంటే గుర్తుంటుంది. పారమార్థిక సత్, వ్యావహారిక సత్, ప్రాతిభాసిక సత్. ఏమండి, ఇప్పుడు పారమార్థిక సత్ అన్నామని అనుకోండి. పారమార్థిక సత్ అంటే ఏమంటే పరమార్థ రూపంగా ఏ సత్యమైనటువంటి చైతన్యం ఉన్నదో ఆ చైతన్యము ఎటువంటి వికారములు చెందదు. అది దేనితోనూ సంబంధపడదు, దేనితోనూ కర్మ చేపించదు, అది దేనికి సంబంధం కాదు, కేవలం ఉంటుందంతే. కేవలం ఉంటుంది అది. దానిని ఏమంటారంటే పారమార్థిక సత్. అంటే పారమార్థిక సత్తా. పారమార్థిక సత్తా అంటే అది ఉంది, దేనితోనూ సంబంధపడలేదు. అది నిర్గుణ పరబ్రహ్మ అని చెప్పడం జరుగుతుంది. అది నిర్గుణ పరబ్రహ్మ. దాన్ని అది ఏమీ చెయ్యదు, అది అట్లాగే ఉంటుంది. తరువాత
వ్యావహారిక సత్తా. వ్యావహారిక సత్తా ఉంటుంది. వ్యావహారిక సత్తా అంటే నీకు వ్యవహారంలో ఏదైతే తెలుస్తూ ఉందో, ఈ వ్యవహారంతో ఉన్నటువంటి దానితో కలిసినటువంటి చైతన్యం ఉంది, దాన్ని వ్యావహారిక సత్తా అని అంటారు. ఇది వ్యావహారిక సత్తా అంటే వ్యావహారిక చైతన్యం. తర్వాత పారమార్థిక సత్తా, ప్రాతిభాసిక సత్తా. ప్రాతిభాసిక సత్తా అంటే నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో లేకుండానే కూడా కొన్ని ఊహించుకుంటావు. ఆ లేకుండానే ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉండేటువంటివి కూడా నీకు దాన్ని తెలియబడుతుంది. అంటే ఇప్పుడు నీ మనసులో నువ్వు ఏదో ఒకటి సంకల్పించుకుంటావు. నేను ఇట్లాంటి బిల్డింగ్ ఒకటి కట్టాలి, ఆ బిల్డింగ్ ఇన్ని రకాలుగా ఉండేట్లుగా కట్టాలి, ఆ బిల్డింగ్లో ఇన్ని పోర్షన్స్ ఉండాలి, ఈ విధంగా నువ్వు నీది ఒక ఇమాజిన్ చేసుకున్నావు అని అనుకోండి. ఆ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆ ఇమాజిన్ కూడా నీకు చైతన్యంలో ప్రకటింపబడుతూ ఉంటుంది. ఆ చైతన్యంలో నీకు ఆ ఇమాజిన్ అనేటువంటిది ప్రకటింపబడుతుంది కదా. ఆ ఇమాజిన్ కూడా ఇప్పుడు ఎక్కడుందంటే అది కూడా చైతన్యంలోనే ఉన్నది. దానిని ఏమంటారంటే దాన్ని ప్రాతిభాసిక సత్తా అని అంటారు. ఎందుకంటే విషయం ప్రాతిభాసికమైంది. ఇప్పుడు వీడికి అప్పుడు ఉండేటువంటి చైతన్యం కూడా అది ప్రాతిభాసిక చైతన్యమైంది. ఇప్పుడు ఇక్కడ ఈ చైతన్యములలో ఈ పేర్లు పెట్టింది ఏది ఇప్పుడు అని అంటే పేర్లు రూపంగా ఈ జ్ఞానం రూపంగా మారింది ఏ చైతన్యం అని అంటే ప్రాతిభాసిక సత్తా కాదు, పారమార్థిక సత్తా కాదు, మధ్యలో వ్యావహారిక సత్తా అని ఉన్నదే. ఆ వ్యావహారిక సత్తా రూపంగా ఉన్నటువంటిది ఈ అంతఃకరణముతో కలిసి ఉన్నట్లుగా ఏదైతే ఉన్నదో అక్కడ ఉండేటువంటిదే సాక్షిగా అవుతుంది. ఆ సాక్షిగా ఉండేటువంటి చైతన్యమే ఆ జ్ఞాన రూపంగా ఇక్కడ మారింది. మరి ఈ వ్యావహారిక సత్తాగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది వీడికి తెలివి రూపంగా ప్రకటమై ఆ తెలివి రూపంగా ఈ విషయములను గుర్తించుచున్నది. ఇక్కడ మీకు ఇది క్లారిటీగా వచ్చింటే ఇంక నేను శ్లోకంలోకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే ఎవరైనా అడగండి. సందేహం ఏమి లేదు సార్. అక్కడ ఉన్నది వస్తు జ్ఞానమే, దుఃఖ జ్ఞానము, అది సుఖ జ్ఞానము అది అన్నారు కదా. అంటే నిజంగా అక్కడ వస్తువు కానీ సుఖము కానీ దుఃఖం కానీ మూడు లేవు. నీ అంతఃకరణము ఆ విషయముతో సంబంధపడినప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే నీ అంతఃకరణము దాన్ని ఏదో ఒక విధంగా ఉండాలని నువ్వు భావిస్తున్నావు. అలా లేనప్పుడు నీ అంతఃకరణానికి ఏమైపోతుందంటే అది ఇలా లేదే అనేటువంటి వికారం నీ అంతఃకరణానికి కలుగుతూ ఉంది. నీ అంతఃకరణానికి అలా లేదే అనే భావన నీకు ఎప్పుడు కలిగిందో అంటే ఈ అంతఃకరణానికి సరిపోలేదు అక్కడ విషయం, అలా సరిపోలేదు కాబట్టి ఆ అంతఃకరణములో కలిగే వికారం ఉందే, ఆ వికారము అంతఃకరణానికే ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిగా ఉండేదాన్ని దుఃఖమని ఇది భావిస్తూ ఉంది. అందువలన దుఃఖమని భావించినప్పుడు అక్కడే ఉన్నటువంటి చైతన్యము దుఃఖాకార జ్ఞానమును ప్రకటించింది. అంటే దుఃఖాకార జ్ఞానంగా అందులో దుఃఖాకార జ్ఞానంగా ఆడ తెలియబడుతూ ఉంది. ఉదాహరణకి నాకు స్వీట్ అంటే ఇష్టం, కానీ నన్ను వేరే వాళ్ళు ఎవరో ఒకరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే స్వీట్ అంటే పెట్టలేదు, దాంట్లో మొత్తం అంతా హాటే పెట్టారు, అందులో కారం విపరీతమైన కారం వేసి పెట్టారు. ఇప్పుడు నాకు కావాలి, నేను స్వీట్ అయితే తింటాను, వాళ్ళు ఏమరంటే మొత్తం కారం అంతా వేసి పెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? తినాలా తినకన్నా ఉండాలనా? సరే తినకన్నా ఉందామంటేనా ఇబ్బంది, పోనీ తింటేనా ఇబ్బంది. ఇప్పుడు రెండు విధాలు వచ్చి పడింది. ఇదంతా ఎవరి లక్షణం అంటే మనస్సు లక్షణం, అంతఃకరణ లక్షణం. ఈ అంతఃకరణానికి సంబంధించి ఇదేమనుకుంటా ఉంది, నాకు స్వీట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటా ఉంది ఇది. కానీ అక్కడ జరిగిందేమో దీనికి వ్యతిరేకంగా జరిగింది. సరే కొంచెం తీసుకుందామని చెప్పి కొంచెం స్వీకరించినాడు. కొంచెం స్వీకరిస్తే ఏమైంది, అంతఃకరణానికి నచ్చలేదు. అప్పుడేమైంది, ఆ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయి, దానికి నచ్చలేదు కాబట్టి నచ్చకుండా ఉండేటువంటి రూపాన్ని అంతఃకరణం చెందుతుంది, పరిణామం చెందుతుంది. ఈ అంతఃకరణం పరిణామం చెంది
దానిని ఇది వ్యతిరేకంగా స్వీకరించింది కాబట్టి అప్పుడు కలుగుతుందే అంతఃకరణంలో భావన, అది దుఃఖం అని అంటారు దాన్ని. అది దుఃఖం అనేది వచ్చింది కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి తెలివి ఏమవుతుందంటే నీకు దుఃఖరూపంగా నీకు తెలివి ఎందు తెలియబడుతుంది. అంటే తెలివి దుఃఖరూపంగా నీకు తెలియబడుతూ ఉన్నది. అది విషయం. కొడుకున్నాడండి, కొడుకున్నాడు. ఈ కొడుకు ఏంటంటే వాడు చెప్పిన మాట వినట్లేదు. కొడుకు చెప్పిన మాట వినట్లే. ఈ కొడుకు ఈ అంతఃకరణం ఏమనుకుంటుంది, ఈ కొడుకు అనేటువంటి వాడు ఇలా ఉండాలి, వీడు ఇలా చెయ్యాలి అని అనుకుంటుంది ఈ అంతఃకరణం. కానీ ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ వ్యక్తి అలా చేయట్లా. ఇప్పుడు ఈ అంతఃకరణమేమో ఆ కొడుకును చూచినప్పుడో లేదా ఆ కొడుకును గురించి స్మరించి భావించినప్పుడో ఈ అంతఃకరణానికి ఏమనిపిస్తుంది, ఈ అంతఃకరణం కంటే వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, లేదా అంతఃకరణానికి సరిపెట్టట్లుగా ఉందా? ఇక్కడ అంతఃకరణానికి సరిపోలేదు కాబట్టి దానిని చూసిన వెంటనే ఈ అంతఃకరణలో వికారం కలుగుతుంది. ఏం వికారం కలుగుతుంది? వ్యతిరేకమైన వికారం కలుగుతుంది. అదే ఈ అంతఃకరణానికి సరిపోయేటట్లుగా ఉన్నింది అనుకో, అప్పుడు అంతఃకరణంలో కలిగే వికారం పాజిటివ్గా కలుగుతుంది. పాజిటివ్గా కలిగిన వికారము అంతఃకరణము సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. అందువలన అప్పుడు అక్కడ ఉండేటువంటి తెలివి సుఖజ్ఞానముగా మారుతుంది. అంటే తెలివే సుఖజ్ఞానముగా ప్రకటమవుతుంది. అదే అంతఃకరణానికి వ్యతిరేకంగా అక్కడ కనిపిస్తూ ఉంది. వ్యతిరేకంగా అక్కడ కనిపిస్తూ ఉంటే ఈ అంతఃకరణానికి అది సరిపోలేదు కాబట్టి అంతఃకరణానికి వ్యతిరేకంగా ఇది పరిణామం చెంది అంతఃకరణంలో కలిగిన వికారము అనేటువంటిది ఉందే, అక్కడే ఉన్నటువంటి ఆ తెలివి దుఃఖజ్ఞానముగా మారింది. తెలివే, అదే తెలివి ఒకసారి సుఖంగా తెలియబడింది, అదే తెలివి ఇంకోసారి దుఃఖంగా తెలియబడుతుంది. అంటే తెలివే ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి సుఖంగా ఉంటుంది, ఒకసారి దుఃఖంగా ఉంటుంది. ఆ దుఃఖంగా ఉండేటప్పుడు దుఃఖజ్ఞానంగా ఉంది, సుఖంగా ఉండేటప్పుడు సుఖజ్ఞానంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలివినందు మార్పులు లేవు. తెలివి ఈ ఈ అంతఃకరణము యొక్క ప్రభావం ఏదుందో ఆ రూపంగా తెలియబడుతుంది. ఇక్కడ దాసాని పుష్పము స్ఫటికము దగ్గర నువ్వు పెట్టినప్పుడు ఆ స్ఫటికంలో ఆ ఎర్రని రంగుగా నీకు కనిపించినట్లుగా ఇక్కడ చైతన్యంలో సుఖజ్ఞానముగా కనిపిస్తుంది. దుఃఖంగా వచ్చినప్పుడు దుఃఖ రూపమైన జ్ఞానంగా తెలియబడుతుంది. నీకు దుఃఖం వచ్చినప్పుడు మీరు చూడండి, దుఃఖ జ్ఞానముగా అంటే నీకు దుఃఖము కలిగి నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు, కానీ నువ్వు అక్కడ వేరే విధంగా ఉండవు. అదే నువ్వు కొద్దిగా ఆలోచన చేస్తే అరే ఇది ఎవరికి సంబంధించినది, ఇది చైతన్యమునందు ఈ భావాలు కలుగుతాయా? చైతన్యానికి తెలివి రూపమే కానీ అది ఈ సుఖం అనేది కానీ దుఃఖం అనేది కానీ చైతన్యానికి ఉందా అని నువ్వు జస్ట్ ఒక్కసారి థింక్ చేసినావంటే వెంటనే ఏమవుతుందంటే ఇది అంతఃకరణానికి సంబంధించిన ధర్మం కాబట్టి అంతఃకరణం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మస్వరూపం అనేటువంటిది, చైతన్యం అనేటువంటిది సుఖం కానీ దుఃఖం కానీ కాదు అన్న వెంటనే ఏమైందంటే గ్యాప్ వచ్చేసింది. ఈ అంతఃకరణానికి ఈ చైతన్యానికి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన వెంటనే ఈ సుఖము ఈ దుఃఖం అనేటువంటి దానికి గ్యాప్ వచ్చి ఇతను దానికి లోబడుట లేదు. మీరు అందుకే ఇది అనుభవంలోకి రావాలంటే ధ్యానములో నీకు మనస్సును గన నువ్వు స్పష్టంగా దర్శించగలిగితే, ధ్యానములో నువ్వు అనుభూతిని అనేటువంటిది నువ్వు కొద్దిగా నన్న చవి చూడగలిగితే ఈ సమయంలోకి వచ్చేటప్పటికి స్పష్టంగా నీకు అక్కడ దృఢమైపోతుంది. అందుకనే ధ్యానము జపం చేసేదానికి ముందు వివేక రూపంగా నేను ఎందుకు ధ్యానం చేయాలి, ఎలా యోగం చేయాలి, ఇదంతా వివేకపూర్వకంగా చేయాలి. ఆత్మ సంయమ యోగంలో అదే భగవంతుడు చెప్పాడు. కానీ ఒక మహానుభావుడు చెప్తున్నాడు, మీకు అందరికి కూడా షేర్ చేస్తున్నాను, ఇది యోగులకు సంబంధించిందే కానీ నాకు సంబంధించింది కాదని చెప్పాడు ఆయన, ఒక పీఠాధిపతి. ఏం మాట్లాడతారు నన్ను? అట్లాంటి పీఠాధిపతుల మాటలను పట్టుకొని వచ్చి ఏడొచ్చి నేను ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉంటే అటువంటి వాళ్ళ మాటలు ఇక్కడ అడ్డం వేసుకుంటే నేను దానికి సమాధానం నేను చెప్పలేను. అవన్నీ మతానికి సంబంధించిన విశ్వాసాలు. ఆత్మ సంయమ యోగం అనేటువంటిది నాకు చెప్పిందే, కర్మయోగం నాకు చెప్పిందే, భక్తి యోగం నాకు చెప్పిందే. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మాకు సంబంధమే లేదన్నారు విశిష్టాద్వైత సాంప్రదాయం ప్రకారం ఉండేటువంటి వాళ్ళు. మేమేం చేయాలి దానికి? భగవద్గీత భగవంతుడు సాక్షాత్గా చెప్తే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మాకు అక్కరే లేదు అంటే ఇంకేం చెప్పాలండి వాళ్ళని?
అలా ఉంటుంది ఇక్కడ. కాబట్టి భగవద్గీతనే అక్కడ తీసుకొని వచ్చి మాకు ఇంతవరకు చాలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా కూడా మాట్లాడతా కావాలంటే చెప్తా. భగవద్గీతలో ఉండేటువంటి విషయాలను మాకు భక్తి ఒకటి చాలు, మిగతా అక్కరే లేదని అన్నారు. అసలు భక్తి అంటే ఏంటి అనే విషయమే వీళ్ళు చెప్పరు. కేవలం దేవుణ్ణి ఆరాధించుకుంటా ఉంటే చాలా అనేటట్లుగా చెప్తారు. అదే భక్తి చెప్పింది అక్కడ. అద్వేష్ట సర్వభూతానం మైత్రకరుణ ఏవచ అనేటువంటి మాటను మాత్రం వ్యాఖ్యానం చేసేటప్పుడు బాగా చెప్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు భక్తి చాలని అంటారు. ఎలా ఉంటుంది ఇది? మత విశ్వాసాలు తత్వ విషయాలు అనేటప్పుడు చాలా క్లాష్ వస్తుంది. బుద్ధి వివేకంతో ఆలోచన చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సరే, ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ ఏమైనా క్లియర్ అయిందా లేదా? సార్. ఇంకెవరికైనా ఏమైనా ఉందా? సరే, ఇప్పుడు మనం ఒక దీనికి వచ్చామంటే, అంటే తెలివియే అంతఃకరణము ఏ ఆకారంగా మారిందో ఆ ఆకారంగా మారినప్పుడు దానిని ఇక్కడుండేటువంటి అంతఃకరణ విశిష్ట చైతన్యము ఏదైతే ఉందో ఆ విశిష్ట చైతన్యము ఆ రూపంగా దానిని ప్రకటించుచున్నది. అంటే తెలివి ఆరూపంగా అయినది, తెలివే ఆరూపంగా అయింది. సుఖం వచ్చినప్పుడు సుఖ జ్ఞానం ఉన్నదే కానీ సుఖం అనేటువంటి ఒక వస్తువు లేదు. బాగా గుర్తించండి, ఎందుకంటే నేను ఇక్కడనే బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఇది టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మీకు దీన్ని ఇంతకుముందు ఎప్పుడో చెప్పు ఉండాల్సింది. నేను ఒకసారి 8వ అధ్యాయం వరకు వచ్చేసి మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ 3వ అధ్యాయం నుంచి మళ్ళీ చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను సబ్జెక్ట్లకి మ్యాటర్లకి రాకుండా మళ్ళీ నేను ఏదో ఊరికే చెప్పుకుంటూ దాటేసుకుని పోతే అది నాకు తృప్తి ఉండదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, నేను ఉన్నది దాన్ని అర్థమయ్యే దానికోసం చెప్పేదానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీ తెలివి చైతన్యం, ఈ తెలివిని, అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు దాన్ని లక్షణ వాక్యం అని అన్నాడు. లక్షణ వాక్యం అని అంటే నీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని వెనకాల ఇంకొకటి ఉంటుంది. మీరు ఉదాహరణకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీకు లైట్ వెలుగుతూ ఉంది, బల్బ్ ఉంది, బల్బ్ వెలుగుతూ ఉంది. ఏమంటే బల్బ్ వెలుగుతూ ఉందా, కరెంటు వలన బల్బ్ వెలుగుతూ ఉందా? అంటే కరెంటు వలననే బల్బ్ వెలుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనం ఏమంటాము, లైట్ వెలుగుతూ ఉంది అని అంటాం. అక్కడ వెలుగుతూ ఉండేది, అక్కడ లైట్ వెలుగుతూ ఉంది, కరెక్టే. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అది కూడా కరెక్టే. ఫ్యాన్ తిరుగుతూ ఉందా, వెనకాల ఉన్నటువంటి ఆ కరెంటు వలన తిరుగుతూ ఉందా? అంటే కరెంటు వలన తిరుగుతూ ఉంది, కానీ ఫ్యాన్గా తిరగట్లేదు. ఫ్యాన్ అనేటువంటిది ఇప్పుడు ఏమైందంటే, ఫ్యాన్ తిరిగే లక్షణం ఫ్యాన్ది, కరెంటుది తిరిగే లక్షణం కాదు, తిప్పే లక్షణం కూడా కాదు. కరెంట్ అనేటువంటిది ఉంటే కరెంటును తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క లైట్ అనేది లైట్గా వెలుగుతుంది, ఫ్యాన్గా తిరుగుతుంది, ఏసీగా పనిచేస్తుంది, నీకు హీటర్గా పనిచేస్తుంది. అయితే వీటన్నింటికి వెనకాల ఉన్నటువంటిది ఒకే కరెంటే, కానీ కరెంటు కనిపించట్లేదు. నువ్వు కరెంటును గుర్తించాలంటే వీటి ద్వారా గుర్తిస్తున్నావు. వీటి ద్వారా, ఫ్యాన్ ద్వారా కరెంట్ ఉంది అని చెప్తున్నావు, లైట్ వెలిగిన దాని వలన కరెంట్ ఉంది అని చెప్తున్నావు. అదేవిధంగానే ఏసీ పనిచేస్తూ ఉంటే కరెంట్ ఉంది అని చెప్తున్నావు. నువ్వు కరెంట్ ఎట్లుందా చెప్పు అని అంటే నువ్వు చెప్పగలవా? కరెంట్ ఎట్లుందో చెప్పగలవా? కరెంట్ ఎట్లుందో చెప్పలేవు, కరెంటు నువ్వు చెప్పలేవు. అదేవిధంగానే చైతన్యం ఎట్లా ఉందో చెప్పు అంటే చైతన్యం నువ్వు చెప్పలేవు. చైతన్యమును నువ్వు గుర్తించాలంటే ఈ అంతఃకరణాన్ని బట్టి చైతన్యంను గుర్తించుట, దీనిని లక్షణ అంటారు. లక్షణ అంటే నీకు కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని చూస్తూ కనిపించకుండా ఉండి యథార్థమైనది ఏదైతే ఉన్నదో దానిని గుర్తించుట, అది లక్షణ. దానిని గురించి రేపు కొద్దిగా వివరిస్తూ మళ్ళీ శ్లోకంలోకి మనం ఎంటర్ అయిపోదాం. అది కరెక్ట్గా రేపు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు లక్షణ వాక్యంలోకి మనం వచ్చినాం. లక్షణ వాక్యాన్ని పూర్తిగా నేనైతే ఇప్పుడు చెప్పను, కానీ ఆ లక్షణ వాక్యం అనేటువంటిది కొద్దిగా అర్థమైంది కదా. అదేవిధంగానే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క తెలివే సుఖాకారంగా ఉన్నది, తెలివియే దుఃఖాకారంగా ఉన్నది, తెలివియే విషయములను తెలుసుకునే జ్ఞానము రూపంగా ఉన్నది. దీనినంతా కూడా ఏమంటారంటే జ్ఞానం అని అంటారు. కానీ
తెలివికి సంబంధించిన జ్ఞానం ఉందే, తెలివికి సంబంధించిన జ్ఞానం అనేది ఉందే, అది నిజమైన జ్ఞానం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, తెలివి యందు ఈ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానమే తెలివి ప్రకటమవుతుంది. కానీ అసలు తెలివికి సంబంధించిన జ్ఞానం ఉందా? లేదు. ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏమిటంటే తెలివికి సంబంధించిన జ్ఞానంకు పోవాలా. తెలివికి సంబంధించిన జ్ఞానానికి పోవాలంటే, అరే నువ్వు ఇదంతా తెలుసుకుంటూ ఉండేది కూడా ఈ తెలివితోనే తెలుసుకుంటున్నావా అని ముందు గుర్తించు. ఇదెందుకు గుర్తించడం అనంటే, ఈ విషయాలపైనే నువ్వు పడి ముందుకు వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉన్నావు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు ఆ విషయములలో పడి కూరుకుపోయి ఉన్నాడు. అందుకని నాయన అక్కడ వేరే ఏమీ లేదప్ప, ఈ తెలివి యొక్క ప్రభావమే అక్కడ చేస్తున్నది. నువ్వు దానిని గురించి కాదు నువ్వు పట్టించుకోవాల్సింది. నీ జీవితం చాలా అల్పమైనటువంటిది. ఈ అల్పమైన జీవితంలో ఈ తెలివిని గురించి తెలుసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది అని ఇక్కడ మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్ష పురుషార్థమును వీడు సుసంపన్నం చేసిన వాడు అవుతాడు. కాబట్టి మోక్షమును పొందాలంటే తెలివికి సంబంధించిన జ్ఞానం కావాలా. తెలివి రూపాలుగా మారినటువంటి జ్ఞానం కాదు. ఈ రూపజ్ఞానాలన్నీ తెలివికి సంబంధించినటువంటివే. కానీ తెలివి యొక్క జ్ఞానం ఇప్పుడు నాకు కావాలి అనేటువంటిది ఇప్పుడు కావాల్సి ఉంటుంది. ఇది అంతఃకరణము యొక్క పరిణామమును అనుసరించి, అంటే అంతఃకరణంలో జరిగిన మార్పులను అనుసరించి ఏ జ్ఞానం అయితే కలిగిందో అది కూడా తెలివి నుంచి వచ్చిన జ్ఞానమే. కానీ నిజమైన తెలివి మార్పు లేనిది. ఇదంతా కూడా అంతఃకరణాన్ని అనుసరించి వచ్చినటువంటి పేర్లు ఇవి. ఆ తెలివికి ఆ పేర్లు అట్లా వచ్చినాయి, అక్కడ జ్ఞానం అలా ఉంది. ఆ జ్ఞానమును ఈ పేర్లతో మనల్ని పెట్టుకుని పిలుస్తున్నారు. ఇప్పుడు బుద్ధి అన్నారు. బుద్ధి అంటే తెలివికే పెట్టిన ఒక పేరు బుద్ధి. కామము అన్నారు, ఆ తెలివికే పెట్టిన ఒక పేరు కామము. ఆ తెలివికే ద్వేషము అని పేరు ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే తెలివియందు అక్కడ అంతఃకరణములో ఏర్పడిన వికారాలను బట్టి వచ్చినటువంటి ఈ పరిణామములు. నిజంగా తెలివిలో మార్పేం రాలేదు. అంతఃకరణములో ఉండేటువంటి ధర్మాలు దీని యందు ప్రకటింపబడి ఇది అలా తెలివి ఆ రూపంగా ప్రకటమవుతుంది. అలా ప్రకటమైన దానికి ఆ పేరు పెట్టుకున్నారు మనోళ్ళు. కాబట్టి నిజమైనటువంటి తెలివిని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ నిజమైన తెలివి మార్గం వైపు తీసుకెళ్ళేటువంటిది ఇక్కడ భగవంతుడు చేసినటువంటి ప్రయత్నం. ఆ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం, దాన్ని తెలుసుకుందాం. అలాగే సంతోషం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు డైరెక్ట్గా అడిగేదానికి ఇబ్బంది అయితే కూడా మళ్ళీ కూడా అడగచ్చు. ఎప్పుడైనా సరే మీరు అడగచ్చు. అయితే నాకు ఫోన్ చేయాలని అనుకుంటే మాత్రము అవును, జగత్తు కూడా ఇంకా ఆ రూపంగా ప్రకటమైందే. అదే సగుణ బ్రహ్మ అని అంటున్నాం. అదే సగుణ బ్రహ్మ, అది చెప్తాను. సదస్సు జరిగింది, భాషావేత్తల సదస్సు. అందులో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాన్ని కూడా మించింది, ఇవన్నీ రాంగ్ అనే టైప్లో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే అచల యోగం గురించి మాట్లాడుతున్నారు. దీనికి నేను మూడో శ్లోకంలో యో మాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం అనేటువంటిది చెప్పాను. మూడో శ్లోకం భగవద్గీతలోని 3వ శ్లోకం 10వ అధ్యాయంలో 3వ శ్లోకము. యో ఇప్పుడు 4వ శ్లోకం విచారం చేసుకుంటున్నాం. నేను చెప్తాను 3వ శ్లోకం గురించి చెప్తున్నా. అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం. అజం అనేటువంటి దాని గురించి చెప్పినాను. అజం అనేటువంటిది నిజమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది. పుట్టుక లేనటువంటిది ఏది ఉందో అది నేను అని భగవంతుడు చెప్పాడు. వీళ్ళు మధ్యలో వచ్చి ఈ అచలమని వీళ్ళు పేర్లు పెట్టుకొని వీళ్ళు ఎంతో చేసుకుంటున్నారు. అవంతా మనకు అక్కర్లే. ఎందుకంటే అది సిద్ధాంతం అంగీకరించేటువంటి మాట కాదు. అది సిద్ధాంతం అంటే శాస్త్రం అంగీకరించేటువంటి మాట మాట్లాడాల. అచలం అనే దాన్ని కూడా మనకు భగవద్గీత చెప్పింది. అయితే
అచలం అనేటువంటిది ఎట్లా అనేటువంటిది కూడా భగవద్గీతలో ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ప్రకారం అచలం కాదు. కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రశ్నలు వేయండి, దానికి కూడా నేను సమాధానం చెప్పగలుగుతాను, ఏం అభ్యంతరం ఏం లేదు. కాబట్టి భగవద్గీతలో లేనటువంటిది వేరే ఏమీ లేదు. భగవద్గీతలో అన్నింటికీ సమాధానములు ఉన్నాయి. ఎవరో ఏదో అనుకున్నంత మాత్రాన దాన్నంతా మనం దాన్ని స్వీకరించాల్సిన పని లేదు. అతను చెప్పేటువంటి వాడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడా, ప్రమాణం అంటే ప్రమాణం చేసి చెప్తున్నానని కాదు, శాస్త్రమును చూపించి చెప్పాలి. శాస్త్రం చూపించి పలానా ప్రదేశంలో ఇలా చెప్పినారు. నేను ఇప్పుడు మీకు వాట్సాప్లో నేను ఎందుకు ఈ ఐతరేయ ఉపనిషత్తులో ఉండేటువంటి దాన్ని మీకు ఎందుకు షేర్ చేశాను? నేను ఐతరేయ ఉపనిషత్తులో ఉండేదాన్ని ప్రమాణమును నేను ఉపనిషత్తును మీకు షేర్ చేశాను. ఉపనిషత్తుని షేర్ చేశానంటే ఇప్పుడు మీరేంటంటే, ఎందుకంటే ఈ మనసులో కొన్ని సంశయాలు సందేహాలు ఉంటాయండి. మత పిచ్చి అనేటువంటిది చాలా బాగా గట్టిగా పట్టుకొని ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఉపనిషత్తునే చెప్పినప్పుడు ఆ ఉపనిషత్తుని తీసుకుని వచ్చి మీ ముందర పెట్టినప్పుడు అప్పుడైనా మీరు గ్రహించాలా. నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా ఏమంటారంటే, ఏమండి ఎంతసేపు భగవద్గీతను తీసుకొస్తారే అని అంటారు. అంటే భగవద్గీతను తీసుకుంటా కంటే నీ మనసు నేను తీసుకోవాలనా? నువ్వు చెప్పేటువంటి దాన్ని నేను నమ్మాలనా? భగవద్గీతను తీసుకోవాలనా లేదా నువ్వు చెప్పేదాన్ని నేను నమ్మాలనా? చెప్పండి. ఇట్లా క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ మాటలు మాకు అవసరం లేదు. దాన్ని సింపుల్గా చిన్నగా తీసి వాళ్ళను హర్ట్ చేయకుండా, మనం హర్ట్ కాకుండా దాన్ని వారగా పెట్టి మన పద్ధతిలో మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. మనం దైవ ప్రార్థనలో ప్రతిరోజు సాయంకాలం పూట చేస్తాం. ఇతరులు ఎవరైనా నా మనస్సును గాయపరిచిన ఎడల దానిని తలుసుకొని దానికోసం కృంగిపోకుండా నేను నా దైవ కార్యక్రమంలో నేను నిరంతరము ముందుకు వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం నాకు ప్రసాదించు అని పరమాత్మను ప్రార్థిస్తాం. ఎందుకంటే ఇటువంటివన్నీ అక్కడ వస్తాయి. అందువల్ల వీటన్నింటిని కూడా అధిగమించగలిగేటువంటి మానసిక సామర్థ్యం కావాలంటే పరిపక్వత అనేటువంటిది లేకపోయినప్పుడు ఇక్కడ వీటన్నింటికి లోబడిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా పరిశీలనాత్మకమైన దృష్టి కావాలి. దీన్ని గైడ్ చేసేటువంటి వాడు కూడా సక్రమమైన వాడు దొరకాల. అట్లా లేకుండా పోతే ఏమవుతుందంటే ఎవరు చెప్పిందంతా అది కరెక్టే అనేటట్లుగా మనకు అనిపించి మనం ఆ మార్గంలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకు ఆ లోటు అనేటువంటిది మాత్రం ఇక్కడ జరగదు. మీరు ఈ భగవద్గీతకు సంబంధించి భగవంతునికి సంబంధించిన విషయాల్లో మీరు ఏ సందేహాన్ని అడగచ్చు. ఖచ్చితంగా వాటన్నింటికి కూడా మాత్రం ఇక్కడ పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిష్కారం చెప్పేది నేను కాదు, నాకు వెనకాల ఉన్నటువంటి తత్వవిధానంద స్వామి వారి ద్వారా ఆ జ్ఞానమును గ్రహించి నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే వారి ద్వారా శ్రవణం చేసిన దాంట్లో ఆ శ్రవణాన్ని బట్టి మీరు అడిగే ప్రశ్నలన్నీ దాదాపు దాంట్లో ఉంటాయి. ఒకవేళ దానిలో లేని ప్రశ్న వచ్చినా దానిని మళ్ళీ నేను కావాల్సింటే స్వామీజీని అడిగి నేను క్లారిఫై చేసుకొని మళ్ళీ మీకు నేను క్లారిఫై చేయగలను అనేటువంటి సామర్థ్యంతో నేను మీకు ఈ హామీని ఇవ్వగలుగుతున్నా. దీంట్లో మాత్రం ఎటువంటి సందేహము లేదు. ఇది మాత్రం గ్యారంటీ. సరే, ఇప్పుడు నిలుపుదాం. ఓం असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम।